అశోక్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ అవగాహన సదస్సుకి హాజరైన వివిధ ప్రాంతాల ప్రజలకు అందరికీ నమస్కారం. ఆర్టీసీకి సంబంధించి ఒక విషయం చెప్తాను. రాష్ట్రం విడిపోయిన తక్షణమే ఆర్టీసీ ఈ 13 జిల్లాల్లో మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఒకటే, ఇప్పటికే ఆర్టీసీ 5,000 కోట్ల అప్పుల్లో ఉంది. చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఆర్థిక వెసులుబాటు ఆర్టీసీకి ఉండే పరిస్థితి లేదు. ఆర్టీసీని ప్రభుత్వమే ఒక డిపార్ట్మెంట్ కింద రన్ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే ఆర్టీసీని ప్రభుత్వ డిపార్ట్మెంట్ గా ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్రేకాలకు పోకుండా ప్రజలు చాలా విషయాలు ఈ రాష్ట్ర విభజనలో తలెత్తేటువంటి వాటిని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ హైదరాబాద్ రాజధానికి సంబంధించి చాలా ఆవేశాలు